Daily. Taste the Daily. సంగారెడ్డి జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్స్. ఇక పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరారు. అయితే మళ్లీ హరీష్ రావుతో మైపాల్ రెడ్డి టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొల్లూరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావును కలిశారు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి. దీంతో గూడెం సోదరులు బీఆర్ఎస్ లో చేరికపై క్యాడర్ లో జోరుగా చర్చ సాగుతోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్స్. పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరారు. అయితే మళ్లీ హరీష్ రావుతో మైపాల్ రెడ్డి టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొల్లూరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావును కలిశారు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి. దీంతో గూడెం సోదరులు బీఆర్ఎస్ లో చేరికపై క్యాడర్ లో చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, ఏంటి గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్స్ మళ్ళీ అటు బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అసలు హరీష్ రావుతో టచ్ లోకి వెళ్లారు మళ్ళీ? మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి సంబంధించి గత వారం రోజులుగా కేడర్ లో ఒక చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్తారనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కావచ్చు, ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది వారి ఆవేదనగా తెలుస్తోంది. దీంతోనే వారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, అధికారిక పార్టీలో ఉన్నప్పటికీ అధికారిక కార్యక్రమాలకు తిరగకపోవడం, రెండోది అధికారిక ఎవరైతే ఇతర అధికారులు ఉంటారో వారు కూడా సరైన రీతిలో స్పందించకపోవడమే మైపాల్ రెడ్డి కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ లో పెడితేనే తమకు మంచి రోజులు ఉంటాయన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మైపాల్ రెడ్డి దుబాయ్ లో ఉన్నారు. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి, అంటే మైపాల్ రెడ్డికి సంబంధించిన ఏ వ్యవహారమైనా మధుసూదన్ రెడ్డి నడిపిస్తూ ఉంటారు. రాజకీయ కావచ్చు, ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, అన్ని విషయాల్లోనూ మధుసూదన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అయితే నిన్న కొల్లూరు 2BHK కేసీఆర్ నగర్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడ హరీష్ రావు హాజరయ్యారు. హరీష్ రావు ఆ సందర్భంలో ఈ మధుసూదన్ రెడ్డిని కూడా కలిశారు. మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన బీఆర్ఎస్ కేడర్ లో ఉన్న ముఖ్య నాయకులతో పాటు హరీష్ రావు కూడా కలిసి మాట్లాడారు. ఈ కొల్లూరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వేదికగానే ఒక చిన్న మెసేజ్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ బీఆర్ఎస్ కేడర్ కు సంబంధించి ఎవరైతే మైపాల్ రెడ్డిని అంటిపెట్టుకుని ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వారు ఉన్నారో, గతంలో బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, వారందరూ కూడా మధుసూదన్ రెడ్డి, మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తారనేది ఒక చిన్న మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతోనే ఆ పటాన్చెరుతో పాటు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాజకీయాల్లో మళ్ళా హీటెక్కాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించి పటాన్చెరు అనేది కొంత మినీ ఇండియాగా చెప్పుకోవచ్చు. అక్కడ అధికారులు చాలా కాలంగా ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ హయాంలో మైపాల్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే ఆ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతిదీ తనదే శైలిలో ఆయన ముందుకు దూసుకెళ్లారు. అయితే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వాటిలో మైపాల్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వలేదనేది కొంత అక్కడున్న పార్టీ వర్గాలు కావచ్చు, ఆయన సొంత ఎవరైతే సన్నిహితంగా ఉంటారో ఆ నాయకులు కూడా మదనపడుతున్న విషయం. దీంతోనే కొన్ని రోజుల క్రితం ఎవరైతే మాజీ ఎంపీపీలు కావచ్చు, మాజీ జడ్పీటీసీలతో మైపాల్ రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. తనతో అంటిపెట్టుకొని ఉండే లీడర్లు ఎవరైతే బీఆర్ఎస్ లోకి వస్తారో వారందరినీ కలిసి మళ్ళీ వెళ్లాలనే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం కూడా కొంత తెరపైకి రావడం, ఇటీవల కాలంలో అఫిడవిట్లు వాళ్ళు స్పీకర్ కు సమర్పించడం కూడా చూశారు. అయితే ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ లోకి చేరుతారనేది ప్రధానంగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే అటు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఒకవైపు కాటా శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయనకు ఎలాంటి అధికారికంగా ఎలాంటి హోదా లేకపోవడంతో ఆయన దూరంగా ఉంటున్నారు. మైపాల్ రెడ్డి వర్గంలో ఈ అధికారిక కార్యక్రమాలకు సరైన సమయానికి తినకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య అంటే ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అటు కాంగ్రెస్ పార్టీలో మైపాల్ రెడ్డి ఉన్నప్పటికీ కాటా శ్రీనివాస్ గౌడ్ తో కావడం లేదు. ఇటు మరో నాయకులు కొంతమంది సన్నిహితంగా ఉండే నాయకులు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ వివాదాలు కూడా వస్తూ ఉన్నాయి. దీంతోనే బీఆర్ఎస్ లో ఉంటే కొంత బెటర్ అని చెప్పి మైపాల్ రెడ్డి బ్రదర్స్ అయితే యోచిస్తున్నట్టుగా తెలిసింది. నాకు అయితే మనకున్న సమాచారం ప్రకారం ఈ నెల 20 లోపు వీళ్ళు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది నాయకులతో మైపాల్ రెడ్డి కావచ్చు ఆయన సోదరుడు కూడా ఇంటర్నల్ గా చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావుతో టచ్ లో కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉండడం ఒక ఇష్యూ అయితే జిల్లా అధికారులు కావచ్చు ఇతర అధికారులు ఎమ్మెల్యే మాటలు ఏదైతే ఆదేశాలు ఇచ్చినప్పటికీ పాటించకపోవడం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు తిరగకపోవడం కూడా ఒక ఇష్యూగా చెప్పుకోవచ్చు. గతంలో కిషారెడ్డిపేటలో ఎక్సైజ్ ఆఫీస్ ఓపెనింగ్ సమయంలో కూడా అప్పుడు మంత్రులు వస్తారని చెప్పారు. అక్కడికి కూడా మైపాల్కి సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదు. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే కొల్లూరులో ఇద్దరు మంత్రులు పర్యటన సందర్భంగా ముందు రోజు ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ప్రోగ్రామ్ కి ముందు రోజు డిఈఓ ఫోన్ చేసి చెప్పిన సందర్భం మనం చూడవచ్చు. ఇలా ఏదైనా అధికారిక కార్యక్రమానికి సంబంధించి ఒక వారం 10 రోజుల క్రితమే సన్నాహాలు జరుగుతున్నప్పటికీ తన నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్నానని చెబుతున్నప్పటికీ ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం మైపాల్ రెడ్డికి కొంత ఆవేదన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అన్ని ఏవైతే సెగ్మెంట్లు ఆయన పరిశీలించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ చాలా వస్తాయి కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రోజులు రావాలి, పార్టీ క్యాడర్ బాగుండాలి, తనతో అంటిపెట్టుకున్న నాయకులంతా బాగా ఉండాలని చెప్పి ఈ మైపాల్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోకి వెంటనే పూర్తి స్థాయిలో క్యాడర్ ను కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. దాంతో ఉన్న సీనియర్లతో కూడా ఆయన ఈ విధంగా చర్చలు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ.